ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. అందరూ తీయండి అమ్మా, మెల్లగా తీయండి, నో ప్రాబ్లం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ పదం అందరూ చూడాలి నాన్న, అందరూ చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మమ్మను బ్రతికించే మీ వాక్యం యొద్దకు మేము వచ్చి ఉన్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మాతో మాట్లాడండి. ఈ దినం ప్రభువా, ఈ చివరి బుధవారం కొరకు బిడ్డలను అందరినీ మీరు సిద్ధపరిచారు, మీకు స్తోత్రం. ఈ బిడ్డలు ప్రభువా, నీ వాక్యము చేత ఉదక స్నానం చేయబడుతూ నీ పాదాల యొద్దకు వచ్చిన బిడ్డలు, దినదినాభివృద్ధి నొందుచున్న బిడ్డలు, బలవంతులుగా మార్చబడుతున్న బిడ్డలు, ఆత్మలో వర్ధిల్లుతున్న బిడ్డలు, అనుదిన సహవాసములు ఎదుగుతున్న బిడ్డలు, వీరిని బట్టి మీరు సంతోషిస్తున్నందులకు మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి చివరి దినములో ఈ చివరి బుధవారపు కూడికలో ప్రభువ బిడ్డలను మీరు సిద్ధపరిచారు. బిడ్డలందరిని ఆసక్తితో మీరు నింపారు నాయన, మీకు స్తోత్రాలు. కనికర పూర్ణుడా, కరుణా సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ఈ దినం మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నేను కాదు దేవా, నేను కాదు, ఒట్టిదానైనటువంటి నన్ను నీ వాక్కు చేత ప్రభువా అభిషేకించి నిలబెట్టండి. పరిశుద్ధాత్మ వలనైన వాక్శక్తి విడుదల చేయండి. సాతానీయమైన కార్యములన్నీ యేసు నామములో లయపరిచి నిర్మూలపరిచి మాతో మీరు మాట్లాడి మాటల మాధుర్యం చేత మేము బంధించబడడానికి, ఆ పరిధిలో మేము నిలిచి ఉండడానికి మీ కృపను ధారాళంగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొందరు మానుకుంటూ ఉన్నారంట. కొందరు అంటే ఎక్కడున్న వాళ్ళు? వీళ్ళు సంఘములో ఉన్నవాళ్ళు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోండి. ఇక్కడ దేవుడే చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు గ్రంథకర్తలు ఆత్మావేశముతో, పరిశుద్ధాత్మ ఆవేశముతో చెప్తున్నారు. ఇది ఏం చెప్తున్నారు అంటే, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ ఆవేశంతో ఈ మాట మనకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు దేవుడు అంటే, సంగమా, నా గాయాలలో నుండి పుట్టినటువంటి సంగమా, నేను త్యాగం చేస్తే పుట్టుకొచ్చినటువంటి సంగమా, నా ప్రాణం పెడితే పుట్టినటువంటి సంగమా, మిమ్మల్ని సంఘముగా స్థాపించడానికి నేను అర్పణగాను బలిగాను అర్పింపబడ్డాను. నా బలియాగము చేత, నేను చిందించిన పరిశుద్ధ రక్తము చేత, నా ప్రాణత్యాగము చేత ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను. అది జీవము కలిగినటువంటి మార్గము, అది నిత్యమైనటువంటి మార్గము, అది మీరు నడవాల్సినటువంటి మార్గము అనబడేటువంటి త్రోవ అనబడేటువంటి ఒక నిబంధనతో కూడినటువంటి మార్గం, ఒక దారి. ఈ మార్గాన్ని దేవుడు మనకి ఎలాగ ఏర్పాటు చేశాడు అంటే, ఆయన రక్తము చేత, ఆయన ప్రాణత్యాగము చేత ఈ మార్గాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు.
సంఘానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, న్యాయ విధులు ఇచ్చాడు. దీని అంతటినీ కలిపి దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి నిబంధన అంటాం. హల్లెలూయా. ఇప్పుడు కొందరు మానుకుంటూ ఉన్నారంట. ఏం మానుకుంటున్నారంటే సంఘముగా కూడుకోవడం మానుకుంటూ ఉన్నారంట. అంటే సంఘముగా కూడుకోవడం మానకూడదు అని మానేస్తున్నటువంటి వాళ్ళకి తెలియదా అంటే తెలిసే మానుకుంటున్నారు. ఇక్కడ దేవుడు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మీరు మానొద్దు అని వస్తున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీలో అందరూ కూడా సమాజంగా కూడుకోవడం లేదు, కానీ అందరిలో కొందరిగా మీరు సమాజముగా కూడుకుంటూ ఉన్నారు. అయితే రాబో రోజుల్లో మీరు కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు అంటాడు, అయినను నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నిజానికి రక్షింపబడినటువంటి తొలి దినాలలో దేవదేవుడు సన్నిధిలో నిలిచినటువంటి వారే, దైవజనులు పిలుపునిస్తే ఆ పిలుపుకు తగినట్టుగా నడుస్తున్నటువంటి వారే, గృహ కూడికలు పెడితే, బుధవారపు బైబిల్ స్టడీస్ పెడితే, లేకపోతే శుక్రవారం ఉపవాస ప్రార్థనలు పెడితే, కృతజ్ఞతా కూడికలు పెడితే, ఉపవాస ప్రార్థనలు ఇంటి వద్ద పెడితే, తొలి దినాలలో సంఘం అంతా కూడా అటెండ్ అయ్యి ఉండేవారు. ఎవ్వరూ కూడా మానేటువంటి అనుభవంలో ఉండేవారు కాదు. కానీ దినములు గడుస్తూ ఉన్నప్పటికీ సంఘములో కొందరు సమాజముగా కూడుకునుట నిర్లక్ష్యం చేయడం, ఉపవాస ప్రార్థనలను నిర్లక్ష్యం చేయడం, బుధవారపు ప్రార్థనలను నిర్లక్ష్యం చేయడం, కృతజ్ఞతా కూడికలను నిర్లక్ష్యం చేయడం, ప్రత్యేకమైన కూడికలను నిర్లక్ష్యం చేయడం, ఉపవాస ప్రార్థనలు ఎమర్జెన్సీగా పిలుపునిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం. అంటే మొదట లక్ష్యం చేసినటువంటి వాళ్ళు తర్వాత దినాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే దేవుడు ఆ కార్యాన్ని ఇష్టపడతారా అంటే మనం సుస్పష్టంగా చెప్పొచ్చు, దేవుడు ఆ కార్యాన్ని ఇష్టపడరు. దేవుడు ఆ కార్యాన్ని ఇష్టపడరు. పైగా వాళ్ళ మీద దేవుడు తప్పు మోపుతారు. ఏమని మోపుతారంటే, సంగమా, తొలి దినాలలో ఉన్నటువంటి ఆసక్తి నీలో లోపించింది, తొలి దినాలలో ఉన్నటువంటి ఆత్మీయత నీలో లోపించింది, తొలి దినాలలో ఉన్నటువంటి అభిషేకం నీలో లోపించింది, తొలి దినాలలో ఉన్నటువంటి సంఘ మరియు దైవజనుల యొక్క సహవాసం నీలో లోపించింది. దైవజనుడి యొక్క పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించకపోవడం నీలో కనబడుతుంది. అంటే ప్రభు అంటారు, అయినను నీకుండిన ప్రేమను నీ వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎవరి మీద దేవుడు తప్పు మోపుతాడు? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళు ఇంటి దగ్గర బైబిల్ చదువుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పంటూ మోపుతాడు. ఎఫెసు సంఘముతో దేవుడు అంటున్నాడు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు మారు మనస్సు పొందితే సరి. అంటే ఏంటి? నీ మీద నేను ఏ తప్పు అయితే మోపుతున్నానో ఆ తప్పు విషయంలో నీవు సరిచేయబడి ఆ తప్పు నాకిక కనబడకూడదు. ఇప్పుడు ఈ ఉపదేశం వినడానికి మరి సంఘం అంతా ఇక్కడ ఉన్నారా? అందుకే వాళ్ళు ఉండరని ప్రభువుకి తెలుసు కాబట్టి ఉన్నటువంటి మీతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఇక మీదట కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకునుటను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి.
సమాజముగా కూడుకుంటే ఏం జరుగుతుంది? ఎవరైతే 2-3 కూడిన నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. నిజానికి సంఘమంతా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, సంఘమంతా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు, సంఘమంతా కలిసి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్య ఉపదేశాన్ని వింటూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతను, దానిలో ఉన్నటువంటి అభిషేకాన్ని, దానిలో ఉన్నటువంటి ప్రసన్నతను, దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని మీరు మరొక చోట అనుభవించడం అనేది అసంభవం. ఇంకెక్కడా మీరు అనుభవించలేరు. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన చేసేసినా దేవుని యొక్క సన్నిధిలో సమాజముగా సంఘమంతా కూడుకొని ప్రభువును మహిమపరుచుటలో ఉండేటువంటి ఉన్నతమైన ఆత్మీయ గుణగణ లక్షణాలు వేరొక చోట మీకు దొరకవు. ఎందుకంటే ఆయన అక్కడ ఉంటాడు. హల్లెలూయా. సంఘం అనేది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. ఆయన తనకు కాబోయేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వధువుగా మిమ్మల్ని చేసుకోని నిమిత్తం మేము కొరకు రక్తము కార్చి, లేదా నా కొరకు రక్తం కార్చి, ప్రాణము దారపోసి, శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేస్తే ఏర్పాటు చేయబడింది సంఘం. అలాంటిది ప్రతి ఒక్కరి కొరకు మరి దేవుడు అంత త్యాగాన్ని చేస్తే ఆ ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కుటుంబం ఉంటుంది. ఎవరైనా ఫంక్షన్కి నానబడినటువంటి వాళ్ళు రమ్మంటే కుటుంబం అంతా రావాలి అంటారో తప్పకుండా కుటుంబం అంతా వెళతారు. వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు అని బాధ కలుగుద్ది. ఆఖరికి పిల్లలు రాము అని అన్నారనుకో, ఖచ్చితంగా వాళ్ళని బొజ్జగించో, కోప్పడో, తిట్టో, అవసరమైతే 2 బాధో తీసుకెళ్తారు. ఎక్కడికి? ఫంక్షన్కి. ఎందుకు తీసుకెళ్తారంటే బాగోదు, పద్ధతిగా ఉండదు, మంచిది కాదు అని తప్పకుండా తీసుకెళ్తారు. మీ కుటుంబంలోనే మీ ఫంక్షన్ ఉందనుకోండి, తప్పకుండా మీ బిడ్డలు లేకుండా ఫంక్షన్ చేసుకుంటారా? అవసరమైతే బిడ్డలకు ఎప్పుడు సెలవిస్తారో, బిడ్డలు ఎప్పుడు వస్తారో అప్పుడు వచ్చి, పాస్టర్ గారండి ఫలానా రోజండి మాకు, వాస్తవమే మాట్లాడుతున్నానండి, ఫలానా రోజండి మాకు ప్రార్థన పెట్టాలండి, అమ్మగారండి, అయ్యగారండి. అప్పుడు అందరూ వస్తారు. అంటే మీ ఫంక్షన్స్కి, మీ పరిస్థితులకి, మీ స్థితిగతులకి కుటుంబం అంతా ఉండకపోతే మంచిది కాదు, బాగోదు, నిండుగా ఉండదు. పెద్దోళ్ళు లేకపోతే ఎలాగా? చింతలు లేకపోతే ఎలాగా? చిన్నమ్మ లేకపోతే ఎలాగా? కన్నమ్మ లేకపోతే ఎలాగా? అందరూ ఉండాలి అని అనుకుంటామే. మరి అంతకంటే గొప్ప దేవుడు, అంతకంటే గొప్పగా మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం చిందించిన దేవుడు, మన కొరకు చనిపోయిన దేవుడు, మన కొరకు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవుడు, నేటి దినం వరకు కంటికి రెప్పవలె కాపాడుతున్న దేవుని ఎదుట కుటుంబముగా ఉండగలుగుతున్నామా? ఒకరినొకరు హెచ్చరించగలుగుతున్నామా? ఇక్కడ రాయబడిన మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మీరు మానవద్దు, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఒకరినొకరు హెచ్చరించుకోవడం అంటే, సచ్యుతక్క వస్తున్నావా ప్రార్థనకి? నిన్న రాలేదే, ఈరోజు రా, తప్పకుండా రావాలి, మానకం. అసలు వాక్యం పోతుంది కదక్క, తర్వాత అన్న ఇల్లు కదక్క అని చెప్పుకోవడం, హెచ్చరించుకోవడం. వదినా ప్రార్థనకి ఎందుకు రాలేదు? ఈరోజు ఈ వాక్యం చెప్పారు తెలుసా? ఎంత బలంగా జరిగిందో ఆరాధన. ఈ వాక్యం మరలా వస్తుందా నీకు?
మరలా దేవుడు ఆ మాటతో మాట్లాడతాడా నీతో అని హెచ్చరించగలగాలి. ఎప్పుడు హెచ్చరిస్తున్నాము మనం అంటే, చెప్పాను కదా ఇందాక, ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగోదు. వాళ్ళందరూ వచ్చారు మన ఇంటికి, మనందరం వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. ఎవరు వచ్చారంట? వాళ్ళందరూ వచ్చారంట ఇంటికి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళాలంట ఇంటికి. ఏ ఒక్కరు వెళ్ళకపోయినా బాగోదు. ఆయన గారికి ఎన్ని పనులున్నా, ఎవరికమ్మా? ఆయన గారికి ఎన్ని పనులున్నా, ఏమంటే తొందరగా వచ్చిండే, నువ్వు రెడీ అయిపోయిండవే, నేను వచ్చేస్తాను, ఎంత స్నానం చేసేస్తామే, బట్టలు కట్టేసుకోవడమే, అంత అయిపోయింది. ఆయన గారు రాపోతే ఫోన్లు, వస్తున్నారండి, తొందరగా రండి అని. మందిరానికి మాత్రం ఆయన గారు రాపోతే, అయ్యో ఆయనకి బోల్డు పనులు, ఆయనకి బోల్డు పాటలు. ఖచ్చితంగా పిల్లలు రాకపోతే ఇప్పుడే కదా టిఫిన్ పెట్టొచ్చాను, మెల్లగా తింటున్నాడేమోలే. నువ్వు టిఫిన్ ఎప్పుడు పెట్టాలి? నువ్వు ఆంధ్ర ట్రైన్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఇట్టు. కరెక్ట్గా 2 గంటలకు ట్రైన్ అంట, కరెక్ట్గా 1 గంటకి వెళ్ళిపోతావు నువ్వు అక్కడ ఉంటావు. 1 గంటకి ఎక్కడా? ట్రైన్ కదమ్మా. బాగా చెప్పుకుందాం, బైబిల్ స్టడీ కదండి. కానీ ఒక విషయం చెప్పాలంటే, నువ్వు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నావే, ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగోదు అంటున్నావే. మహా అంటే 1000 రూపాయలు ఇట్టుంటాడు. మహా అంటే నువ్వు అందులోకి 500 వేసి ఎడతావు అనుకో. మహా అంటే వెళ్ళకపోతే ఏదన్నా అనుకుంటాడు, మనకింత పెట్టాడు, మాట వచ్చేస్తుంది. పద్ధతి లేనోళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారమ్మా? పద్ధతి లేనోళ్ళు అనుకుంటారు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని నేటి వరకు కంటికి రెప్పలా కాచి కాపాడి, తండ్రి నన్ను కాపాడు అంటుంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడై ఉన్నానంటూ ఉపద్రవాలలో నుండి తప్పిస్తూ, కన్నీటి పర్యాంతం అయిపోతూ ఉంటే, కన్నీటి కడలిలో నుండి, కష్టాల కెరటాలలో నుండి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అరచేతులలో చిక్కుకున్నట్టుగా నిన్ను లేవనెత్తుతూ, నీ కష్టకాలంలో నీకు తోడై ఉంటూ, ఆపద్ దినాలలో బాంధవుడివై దిగొస్తూ, ఇరుకుల్లో ఇబ్బందుల్లో నేనున్నానంటూ స్వరక్తమిచ్చి సంపాదించి నీ కొరకు త్యాగం చేసి, అనారోగ్యంగా ఉంటే నీకు స్వస్థతనిచ్చి, ఆరోగ్యం పాడైపోతే ఆయన రక్తములో ఉండేటువంటి జీవముతో నిన్ను బాగు చేసుకుని సర్వము దారపోసినటువంటి దేవుడు ఆ దినాన మొదలుకొని ఇదిగో ఈ క్షణం వరకు నిన్ను నలుదిశలా ఆయన కాచి కాపాడుతూ ఉంటే, ఆయన దగ్గరకు రాకపోతే, ఆయనను నిర్లక్ష్యం చేస్తే, ఆయన సన్నిధిని విడిచిపెట్టుకుంటే, ఆయన్ను మానుకుంటే, ఆయన పట్టనట్టుగా ఉంటే, నీ లెక్కేంటిలే అంటే, నువ్వేముందలే అంటే, మా బంధువుల కంటే నువ్వు ఎక్కువేంటి, మా స్నేహితుల కంటే నువ్వు ఎక్కువేంటి, మా పరిస్థితుల కంటే నువ్వు ఎక్కువేంటి, మా ఫంక్షన్ల కంటే నువ్వు ఎక్కువేంటి, మా స్థితిగతుల కంటే నువ్వు ఎక్కువేంటి, నువ్వు ఆఫ్టర్ ఆల్ నాకు అవసరమైతే నీ వద్దకు వస్తా, ఆరాధన చేస్తా, అవసరం లేకపోతే నిన్ను నిర్లక్ష్యం చేస్తా. నా భర్త రాకపోతే ఏంటి, నా బిడ్డలు రాకపోతే ఏంటి? మనకండి నిజంగా ఫంక్షన్కి ఎవరన్నా పిలిచినప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదన్నా ఆ ముందు రోజు రాత్రి వస్తుంది. ఏమొస్తుంది చెప్తాను, జాగ్రత్తగా కరెక్ట్గా చెప్పేస్తాను చూడండి. ఆ ముందు రోజు రాత్రి వస్తుంది, రేపు పొద్దున్న ఫంక్షను, ఆయనకు బట్టలు నువ్వే తీసివ్వాలి. అది నీకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఆయన పెట్టి చేస్తాడు. నీకు పిచ్చెక్కించాలి అని ఆయన ఏం చేస్తాడు? పెట్టి చేస్తాడు. రాకపోవడం, స్నానం చెయ్యకపోవడం, వచ్చినా కూర్చోవడం, నీ ఫంక్షన్ అయితే, నీకు సంబంధించిన ఫంక్షన్ అయితే అప్పుడు నీకు పిచ్చెక్కిపోద్ది అన్నమాట, మామూలుగా ఉండదు. అప్పటి వరకు ఓపిక పట్టుకుని గయ్యల్లా పడిపోతా. అప్పుడు ఎందాకా చూస్తున్నాను నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను నీ వరస. ఏమనుకుంటున్నాను? నీ ఓల్డ్ ఫంక్షన్ అయితే పరిగెట్టేద్వే.
మా ఓల్డ్ ఫంక్షన్ కాబట్టి ఇలా చేస్తున్నావే, ఇంకా చూడు వచ్చేద్దమ్మా బీపీ మనకి. ఏ ఆయన గారు ఏం చేస్తున్నారు, సాల్వ్ చేస్తున్నారని, బిట్టు చేస్తున్నారని. ఆ తర్వాత ఆయన గారి ఫంక్షన్కి ఆ రాత్రి ఇద్దరికి వస్తే ఆవిడ గారు సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా చూసి 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 పిడుచుకుంటారు గొడవ, చూసి చూసి. అప్పుడు లాస్ట్ నువ్వేమంటావు, కొంచెం మరి ఆడోళ్ళు మొంకోళ్ళు కదండి, అదేంటండి ఆడదా అయ్యిండి ఆడోళ్ళు అంటారు ఏంటండి అని అనకండి, నేను వాస్తవం మాట్లాడతాను. ఆడోళ్ళు కొంచెం మొంకుతనం ఉంటుంది. మా ఇంట్లో అలాంటివి నడవు తెలుసండి, మొంకుతనాన్ని మా ఇంట్లో నడవు. మొంకులు అసలు ఉండడానికి వీలు లేదు. నాకు అసలు మొంకే ఉండదు. చూడండి ఏం జరుగుతుందో తెలుసు. ఇంకా ఆయన గారు కొంచెం గొడవ పెట్టేస్తే నడి వెళ్దాం మరి బండి ఎక్కించుకుని వెళ్తారేమో, కానీ ఈవిడ గారు మాత్రం ఇంకా అసలు రెడీ అవ్వదు. అప్పుడు ఆయనకు వస్తుంది, ఇంక కోపం వచ్చినాక తప్పదు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే, ఇప్పుడే బాగాలేదండి మా ఆవిడకి, అదేంటండి చెల్లాయి గారు రాలేదేంటి అన్నారని చెప్పుకుంటాడా, గొడవ అయిపోయిందండి, దెబ్బలాట వచ్చిందండి చెప్పుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఏమంటాడు, బాగాలేదు, అప్పటికప్పుడు వచ్చేసింది చలి జ్వరం వచ్చేసిందంటే అప్పటికప్పుడు. నిజంగా వచ్చేస్తే అంటే మనకి కుదురుండదు, ఏముండదు, కుదురుండదు. కానీ మందిరానికి మాత్రం రాకపోతే చీమ చిటుక్కుమన్నట్టు కూడా ఉండదండి. చెప్తున్నాను జనాలకు, మనమనే కాదు సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితి. అంటే నిజంగా దేవుడు ఎంత ప్రాముఖ్యం కలిగిన వాడు, దేవునికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, దేవుడు ఎంత ఘనుడు, ఎంత ఉత్తముడు, ఎంత ఉన్నతుడు, ఎంత శ్రేష్ఠుడు, ఎంత సంపన్నుడు, ఎంత మహనీయుడు, ఎంతగా మన జీవితాలలో ముద్రింపబడిన వాడు, ఎంతగా మనము విలువివ్వలసిన వాడు, చాలా విలువివ్వలసిన వాడు. కానీ మనము ఆయనకు విలువిస్తున్నామా? నిజంగా కొందరు మానుకున్నట్టుగా మానుకోవద్దు అంటున్నారే, ఆ మానుకున్న వాళ్లకు కూడా సమస్య వచ్చిందంటే, ఆ మానుకున్న వాళ్ళ కొరకు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుడు కృప చూపితే బాగుపడాలి, ఆయన కనికరిస్తే బాగుపడాలి, ఆయన తాకితే స్వస్థతను పొందాలి, కష్టాల్లోనికి దిగొస్తే కడతేర్చబడాలి. ఆయన లేనిదే ఏది లేదు. కానీ రాని వాళ్ళకి ఆ దేవుని సహాయమే కావాలి, వస్తున్న వాళ్ళకి రాని వాళ్ళ విషయంలో ఆ దేవుని సహాయమే కావాలి. ఎప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినప్పుడు కావాలి. ఎవరికి? ఎంటైర్ అందరికీ ఆ దేవుడే కావాలి. కానీ ఆయన రమ్మన్నప్పుడు మాత్రం నా సన్నిధికి రండి, పరిశుద్ధ అలంకారాలను ధరించుకుని నా సన్నిధికి రండి, నా సన్నిధిలో మీరు నిలిచి ఉండండి, నన్ను వెదకండి, నేను దొరుకుతా, నన్ను వెదుకువారు నన్ను కనుగొంటారు, నన్ను వెదుకువారికి నేను దొరుకుతాను అని చెప్పిన ఏ మాట అయినను ఎవ్వరి హృదయములో కూడా సార్థకతలోనికి రావట్లేదు. సార్వత్రిక సంఘము యొక్క పరిస్థితే ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది. మానుకుంటున్నటువంటి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరు మందిరానికి వెళ్తారో వాళ్ళని పంపుతారు. ముందు ఎక్కడికి? పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. అంతకే మితిమీరిన సమస్య అయితే సమాజముగా కూడుకోవడం మానినటువంటి వాళ్ళు కూడా వచ్చేసి ప్రార్థన చెయ్యాలండి, ఉపవాస ప్రార్థన చెయ్యాలండి అంటారు. మరి ప్రభువు చెప్తున్న మాట మనము వినలేనప్పుడు మనము పెట్టుకున్నటువంటి విన్నపము దేవుడు వినాలా? సబబా ఆయన దేవుడు కాబట్టి వినాలండి అని అందామా?
దేవుని వాక్యంలో రాయబడింది, నన్ను ప్రేమించువాడు నా మాట గైకొంటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞ గైకొంటాడు. అంటే దేవుడిని మనం ప్రేమించాలని దేవుడు అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు. మనము దేవుణ్ణి ప్రేమించాలి అనే ఆశ మనకుంటుందా? ఈ రోజున చాలామంది ఏమనుకుంటారో తెలుసా, నా భర్త నన్ను ప్రేమిస్తే చాలు. చాలామంది భార్యలు నా భర్త నన్ను ప్రేమిస్తే చాలు, నా భార్య నన్ను ప్రేమిస్తే చాలు, నా కొడుకులు నన్ను ప్రేమిస్తే చాలు, నా కూతుర్లు నన్ను ప్రేమిస్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు చాలు అని అనుకుంటున్న వాళ్ళు చాలా 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 స్వల్పంగా ఉన్నారు. అన్నిటికీ అతీతుడైనటువంటి దేవుడు, మన తల్లి గర్భముల యందు మనము ఉద్భవింపబడడానికి కారకుడైనటువంటి దేవుడు, ఇదిగో ఈ క్షణం వరకు సజీవ లెక్కల్లో ఉండడానికి కారణమైనటువంటి దేవుడు, ఇదిగో ఈ క్షణం వరకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, ఇదిగో ఈ క్షణం వరకు మన పరిస్థితుల యొక్క తికమకల్లో సహితం మనల్ని చల్లగా కాపాడుతున్నటువంటి దేవుడుని మనము ప్రేమించే అనుభవాల్లో ఉన్నామా? దేవుని చేత మనము ప్రేమింపబడేటువంటి అనుభవాల్లో ఉన్నామా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి సంకేతం ఏంటంటే ఆయన మాట మనం వినాలి. హల్లెలూయా. అందుకే ప్రభువు మీతో చెప్తున్నటువంటి మాట, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుకునుటను నిర్లక్ష్యం చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటి? కొందరు మానుకున్నట్టుగా అంటే కొందరు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. సమాజంలో కూడుకోవడం వల్ల సంఘం, ఆదిమ సంఘం అభిషేకాన్ని పొందుకున్నారు. సమాజముగా కూడుకొనుట వలన ఆదిమ సంఘం అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక కార్యాలు చూసింది. సమాజముగా కూడుకొనుట వలన అదృశ్యమైనటువంటి లోకములో నుండి దేవుడు దేవదూతలను పంపించి కార్యాలు జరిగించారు. సంఘము సమాజముగా కూడుకొనుటలో గొప్ప శక్తి మర్చబడి ఉన్నది. హల్లెలూయా. సంఘమంతా ఏకమనసు, ఏకాత్మ తాత్పర్యాలతో దేవుడు స్తుతిస్తూ ఉంటే దేవుడు తన్మయమొందుతాడు, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. దేవుని యొక్క ప్రసన్నత బహుబలముగా మన మీదకు దిగొస్తుంది. అద్భుతమైనటువంటి ఆత్మీయులుగా మనము తీర్చబడగలుగుతాం. సమాజముగా కూడుకుంటేనే దేవుని యొక్క వాక్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జీవిస్తున్నటువంటి దినాలలో సమూహాలే దేవుని యొద్దకు వచ్చారండి. ఆ సమూహాలు దేవుని యొద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆ సమూహాలకు అర్థమైంది ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకూడదు, పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్నీ వాక్యపు లోతుల్లోనే మనకి తెలుస్తాయి. హల్లెలూయా. వాక్యం అంటే మామూలుగా పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా మీ ఇంట్లో జరిగే లావాదేవీలు కాదండి. ఏమండి వంకాయలు పట్టరండి, ఏమండి ఉల్లిపాయలు అయిపోయినాయండి, ఏమండి పచ్చిమిరకాయలు మొత్తం అయిపోయినాయండి, ఏమండి ఉప్మరవ్వ అయిపోయిందండి. మన ఇంట్లో పొద్దునుంచి సాయంత్రం వరకు వాక్య ధ్యానం ఉంటుందండి? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. నువ్వు అడిగితే మీ వారిని ఏమడుగుతావు? కొంతమంది అంటారు, ఏమండి అట్టుపళ్ళు తినాలని ఉందండి, రావట్లేదండి ఈ మధ్య. వాక్య ధ్యానం ఇంటి దగ్గర ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? సమాజంగా కూడుకుంటే ఉంటుంది. ఆ వాక్యమే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్తుంది. ఆ వాక్యమే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం
పొందుదురు. నా నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమవుతుంది అనే ధ్యానం ఎక్కడ దొరుకుతుంది మీకు? సమాజంలో దొరుకుతుంది. ఒకవేళ బైబిల్ ఉంటే మీకు ఏం దొరుకుతుందో తెలుసా? బైబిల్ చదివితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అంటూనే ఉంటావు. హృదయంలో ఏ శుద్ధి ఉండదు, నీకు శుద్ధ ఉంటుంది అంతే. శుద్ధ చదువుకున్నామనుకో, బైబిల్ ఉందండి మాకు అంటే చదివేస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదని అనుకుంటావు అంతే. అంతేగాని నీ హృదయం శుద్ధిగా ఉందో లేదో, హృదయ శుద్ధి కావాలంటే ఎలా ఉండాలో ఇదంతా కూడా సమాజముగా కూడుకున్నప్పుడు దేవదేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాక్యోపదేశము. హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మా ఆయన రోజు తిట్టేస్తున్నాడు నన్ను, నేను దుఃఖపడిపోతున్నాను కాబట్టి నా దేవుడు ఓదార్పు వర్షాన్ని అలా కురిపిస్తాడు అనుకుంటాను. పేడ బొర్ర, మట్టి బొర్ర, ఖచ్చితంగా అలాగే అనుకుంటాం. మరి వాక్యం తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలా పడితే అలాగే ఏడిసేస్తే దేవుడు బుడ్డులో దాసేయడంట, కవిలల్లో రాసేయడంట. ఇంతకుముందు ప్రార్థన చేస్తుంటే ఏడుపు వచ్చేది కాదు. ఆ తర్వాత మా వారు తిడితే మాత్రం కొండలు కార్చేసి దేవా దేవా అన్నాను. అమ్మయ్య, తృప్తికరమైన ప్రార్థన చేసేసుకున్నాను అనుకున్నాను. కానీ దేవుడు ఈ ప్రార్థన కాదంట అంగీకరించడం. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని దేవుడు అంగీకరిస్తాడన్నమాట అన్న విషయం మనకి వాక్యం దగ్గరికి వస్తే తెలిసింది. ఇది మన వాళ్ళకి తెలుస్తుందండి. సమాజముగా కూడుకున్నట్టు నిర్లక్ష్యం చేయవారి దగ్గరికి వెళ్ళి తెలుస్తుందండి, వాళ్ళకి తెలీదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ సంబంధంగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అనే విషయం బోధ ఎక్కడ తెలుస్తుంది మీకు? అసలు నిజంగా దేవుడు వాక్యం దగ్గరికి ఎందుకు రావాలి? అసలు దేవుడు ఏమన్నారో తెలుసా? కీర్తనల గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేశావు. హల్లెలూయా. ఆయన నామము కంటే, యెహోవా అను నామమును వహించిన వాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనబడినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యమే మనకు మార్గము. ఈ వాక్యం మనకి మార్గం ఎలాగయ్యింది? వాక్యమైనటువంటి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు రక్తము చిందించి ప్రాణము దారపోసి త్యాగం చేస్తే ఒక మార్గం ఏర్పడింది. కానీ ఈ మార్గములో నీవు నిలబడట్లేదు, నీవు నిర్లక్ష్యం చేసావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క రక్తాన్ని, దేవుడు చేసిన త్యాగాన్ని, పరిశుద్ధాత్మను నీవు త్రోసేస్తున్నావు. దేవుడు వాక్యాన్ని, పరిశుద్ధాత్మను నీవు తృణీకరిస్తున్నావు. అందుకే అపోస్తలుల కార్యాలలో పౌలు, బర్నబాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉంటే ఆ వాక్యం విషయంలో కొంతమంది త్రోసేస్తే వాళ్ళు అన్నారు, మీరు దేవుని వాక్యాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య రాజ్యం అనబడేటువంటి పరలోక రాజ్యానికి అపాత్రులుగా చేసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, వాక్యము దగ్గరకు ఎవరైతే రారో, వాక్యాన్ని ఎవరైతే ప్రేమించరో, వాక్యాన్ని ఎవరైతే స్నేహించరో, వాక్యాన్ని వెతుక్కుంటూ ఎవరైతే సంఘములో రారో, వారు తమ్మును తామే నిత్య రాజ్యం అనబడేటువంటి పరలోక రాజ్యానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, జాగ్రత్తగా చూడండి ఈ మాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. 46వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. కిందకి రండి ఒకసారి.
కిందకి రండి. 48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే వద్దనుకుంటున్నారో, వెతకట్లేదో, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, త్రోసేస్తున్నారో, వాళ్ళు తాము పరలోక రాజ్యం విషయంలో తమను తామే అపాత్రులుగా చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది అన్యులు వాక్యాన్ని కావాలనుకుంటున్నారు, వాళ్ళు పరలోక రాజ్యానికి బాటలు వేసుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనకి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారే వాక్యం. అందుకే దేవుడు ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది, ఆ వాక్యమే శరీరధారి అయి సత్శరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే మార్గమయ్యాడు. ఈ రోజున ఆ మార్గం అనబడేటువంటి, సత్యం అనబడేటువంటి, జీవం అనబడేటువంటి వాక్యములో ఇదే మనకి పరలోక రాజ్యానికి మార్గం. ఇందులోనే సత్యం ఉంది, ఇందులోనే మనకు జీవం ఉంది. అందుకే ఈ వాక్యాన్ని ఎవరైతే త్రోసేస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి అపాత్రులైపోతారు. ఎందుకు అపాత్రులైపోతారంటే, వాళ్ళు హృదయశుద్ధి అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. ఆత్మ విషయమైన ధ్యానత్వం అంటే వాళ్ళకి తెలియదు. ఏ విషయంలో దుఃఖపడాలో వారికి తెలియదు. సాత్వికాన్ని కనుపరచడం వాళ్ళకి తెలియదు. నీతి నిమిత్తం హింసింపబడడం తెలియదు. దేవునిలో సంతోషించి ఆనందించడం తెలియదు. హృదయ శుద్ధి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము రక్షింపబడ్డా, విమోచింపబడ్డా, బాప్తిసం తీసుకున్నాం, నెలకోసారి రక్తమాంసాల పాలు భాగస్తులు అవుతున్నాం, ఆజ్ఞ కాబట్టి ఆదివారం దేవుడి మందిరానికి వస్తున్నాం. వాక్యం ఏం తెలుస్తుంది వాళ్ళకి? తెలీదు. హృదయ శుద్ధి అంటే ఏం తెలుస్తుంది? శత్రువులు ప్రేమించడం అంటే ఏం తెలుస్తుంది? ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దేవుడిని స్తుతించాలని ఏం తెలుస్తుంది? వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే, కష్టం వచ్చినప్పుడు అయ్య బాబాయ్ కష్టాలు 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 బాబాయ్ బాబాయ్ అంటారు. బాధలో వేదనలో దుఃఖం వచ్చినప్పుడు నిరీక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, బలం ఉంటుందా? కొంతమంది అనుకుంటారు, నాకు వాక్యం అంతా తెలిసి నేను రాక్కర్లేదు, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను తెల్లవారుజాములు లెగుస్తాను. నువ్వు ఆహారం తినకపోతే నీ శరీరం బలహీనం అవుతుందా అవ్వదు? ఒక్క మాట చెప్పు, నువ్వు నాకు కరెక్ట్గా చెప్పే. మీరు ఎవరైనా బలవంతులుగా ఉండిపోయారా? అందరూ పొద్దున్న టిఫిన్ తిన్నారా? మధ్యాహ్నం భోజనం ఇప్పుడు తింటారా? ఖచ్చితంగా తింటారు. అందుకే మొఖాలు వెలుగుతున్నాయి. అది ఉపవాసంతో వచ్చారనుకో, మొఖాలు వెలుగుతాయండి, ఆరిపోతాయి కదమ్మా. నిజానికి నీ శరీరానికి ఆహారం ఎంత ఆవశ్యకమో, నీ ఆత్మకు ఆత్మ సంబంధమైన ఆహారం అంత బలాన్ని ఇస్తుంది. ఒక విషయం చెప్పనా, మమ్మల్ని ఏర్పాటు చేసింది దేవుడు, ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. సంఘ సభ్యులుగా రక్షింపబడినటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుని వలన రక్షణ పొందారు. ఇక్కడ దైవజనులుగా దేవుడు మమ్మల్ని పెట్టారు, సంఘంగా మిమ్మల్ని పెట్టారు. దైవజనులుగా మమ్మల్ని బలపరుస్తున్నారు, వాక్కులు ప్రకటిస్తున్నారంటే, మా పరిధిలో మేము సేవ చేస్తూ మీకు పిలుపునిస్తున్నామంటే ఇది దేవునికి మరుగై ఉందా? ఒక మాట చెప్పండి. లేదు. అంటే మీరు రావాలా రావద్దా? మరి పిలుపు ఇస్తే, ఒకవేళ మేము మీకు పిలుపు ఇవ్వలేదనుకో, మీకు ఏ పాపము లేదు. మరి మేము పిలిపిచ్చిన తర్వాత మీరు రాలేదనుకో, మీకు పాపం ఉంటుంది. కొంతమంది దైవజనులు సంఘంతో ఉండరు. మీకు తెలుసో లేదా, ఆదివారం మాత్రమే వాక్యం చెప్తారు. వాళ్ళకి ఆ పిలుపు ఇవ్వట్లేదు సంఘానికి, వాళ్ళకి లేదు, వాళ్ళు అంతంత మాత్రంగానే ఉంటారు. కానీ ఈ రోజున మీరు కానీ మేము కానీ దేవుని కనుసైగల్లో ఉన్నా, ఇక్కడ జరుగుతున్న సేవ దేవుని కనుసైగల్లో ఉంది. ఇక్కడ వెత్తబడుతున్నటువంటి వాక్యోపదేశాలు దేవుడు పరమండలము నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు నిన్ను రావద్దంటాడా? నువ్వు నిర్లక్ష్యం చెయ్యి అంటాడా? ఒక మాట చెప్పాలంటే, మనము ఉన్నత స్థాయి అనుభవాల్లో ఉండాలని ప్రభు ఉద్దేశించాడు కాబట్టే అనుదినము మీకు పిలిపిస్తున్నాడు, దైవజనుల్ని బలపరుస్తున్నాడు. మేము కూడా బలహీనుల్లా లేం, సోమరుల్లా లేం. మేము మీతో ఉండాలనుకుంటున్నాం. మీరు నిర్లక్ష్యం చేస్తే
దాన్ని మీరు కాలదన్నుకుంటే మమ్మల్ని దేవుడు వేరే స్థానంలో నిలబెడతారు, కానీ మీరు నశించిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కొందరు మానుకున్నట్టుగా మీరు సమాజముగా కూడుకునుటను మానుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆ దినము సమీపించుకోవాలి, మరి ఎక్కువగా మనం సమాజంగా కూడుకోవాలి. ఎఫెసీల్లో రాయబడిన మాట, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరుచుకోండి, అజ్ఞానుల వలె కాక అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అజ్ఞానులు, అవివేకులు, మందమతులు సమయాన్ని పోగొట్టుకుంటారు. అజ్ఞానులు, అవివేకులు, మందమతులు మాత్రమే నిర్లక్ష్యం చేస్తారు అని ప్రభువు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు సంఘంలో, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని త్రోసిస్తున్నటువంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఎవరు అవునన్నా కాదన్నా పిలుపునిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనము రాగలగాలి. ఎందుకంటే ఈ పిలుపు దేవుని కనుసైగల్లో ఉంది, ఈ వాక్కు దేవుని కనుసైగల్లో ఉంది. ఈ వాక్కును దేవుడు బయలుపరుస్తున్నాడంటే సంఘం అంతటికనే బయలుపరుస్తాడు. కానీ దేవుడు బయలుపరుస్తున్న ఆ వాక్ ప్రత్యక్షత యొద్దకు సంఘము అంతయు రాలేకపోతున్నందుకు విచారపడాలి. ఎందుకంటే సంఘములో అందరూ ఎత్తబడరు. అందుకే ఒక్కరోజు మానేస్తే మనకున్నటువంటి భయము, భీతి, దడ, ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ వాళ్ళ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రాకపోయినా కూడా ఉండదు. అర్థమవుతుందా మీకు? దేవుడి సన్నిధికి అవసరమైతే ఆదివారం దేవుడి సన్నిధిని విడిచిపెట్టి తమ పనులు చేసుకుంటున్నా కూడా హృదయం వాళ్ళని గద్దేసి, ఎందుకంటే మనస్సాక్షి చచ్చిపోయింది. అలాగని వాళ్ళు మొదట రాలేదా? అలాగని వాళ్ళు మొదట ఆత్మీయులు కాదా? అభిషక్తులు కాదా? ప్రార్థనా పనులు కాదా? ఆదనబడినటువంటి వాళ్ళు కాదా? అవును, కానీ పతనమైపోయారు. ఆ పతనం గమనించుకోలేకపోతే అధోగతి పాలైపోతాం. గమనించుకుంటే దేవుడే గతి, దేవుడే దిక్కని, జీవకోటికి పరమావిధి ఇదియే. ఆయన మాట ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా బ్రతకడమే. ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడతాం, ప్రాకులాడతాం. హల్లెలూయా. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, ఆడవాళ్ళు దేవుని మందిరానికి వస్తే ఆడవాళ్ళు ఎత్తబడిపోతూ ఉన్నప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళతో ఒప్పందం చేసుకుని, అమ్మ దేవుని స్వరం నీకు వినబడతా ఉన్నప్పుడు, నువ్వు పైకి ఎగిరిపోతా ఉన్నప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు ఎదపకే, నువ్వేం అనకే, నన్ను నీ కాళ్ళు పట్టుకుని వచ్చేస్తానమ్మా అని అనడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? పరలోకం ఏమన్నా నీ కాలు పట్టేసుకుంటే పరలోకం వెళ్ళిపోతారా? కానీ అద్భుతం ఏంటంటే మగోళ్ళు ఆడోళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి అంటే దాని అర్థం పరలోకం ఆడోళ్ళకేనా, మగవాళ్ళకు ఉండదా? ఓ మాట చెప్పనా, అన్నం కానీ కూర కానీ ఆడోళ్ళకైనా మగోళ్ళకు ఉండదా? అద్భుతం ఏంటంటే ఆడోళ్ళకు ఉన్నా లేకపోయినా మగోళ్ళకి ముందు ఉండేది పెట్టేయాలి. నిజంగా చెప్పాలంటే శరీర సంబంధమైన ఆహారం కొరకు ముందు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆహారం మీరు ఏ సంఘమైనా చూడండి, ఆడోళ్ళు నిండిపోతారు, మగోళ్ళు ఎక్కడ ఉండరు. ఈ లెక్కల్లో పరలోక రాజ్యంలో మరి ఎవరు ఉండాలో? ఆడోళ్ళే ఉండాలంటారా? పరలోక రాజ్యంలో ఉండాలండి. ఉద్యమం రావాలండి మనకి. ఇక్కడ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి. ఫంక్షన్కి రమ్మని హెచ్చరించుకోవడం కాదు. భోజనానికి వెళ్ళకపోతే పేరు వచ్చేద్ది, మాట వచ్చేద్ది, లేదా 1000 రూపాయలు ఇచ్చే, ఏదో చెప్పేస్తాను నీ గురించి. ముందు 1000 రూపాయలు ఇచ్చేయి, అక్కడ పెట్టకపోతే మాట వస్తుంది. ఏమంటే మనకి ఎంత ప్రెస్టీజ్లు వచ్చేస్తాయో. నిజంగా చెప్పాలంటే అండి, ఎవరికైనా పెట్టవలసిన పెట్టకపోతే, ఇంట్లో ఆఖరికి లేకపోయినా భర్త గారు అప్పోసి వేసి తెచ్చేయకపోతే నేను వెళ్ళను. ఎంత ప్రెస్టీజో.
కానీ మందిరానికి రాకపోతే మాత్రం, ఏ రోజైనా మందిరానికి రాకపోతే, కొంతమంది మందిరానికి రాకపోతే రండి 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 అని బతిమాలుతున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు. పట్టించుకోకుండా ఉంటున్నారా? దేవునికి స్తోత్రం. ఆ విషయంలో కూడా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు మీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా? దేవునికి స్తోత్రం. మనస్సాక్షికి సరెండర్ అయిపోతున్నావా? దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మగారు ఇప్పుడు అలా చెప్తారులే కానీ అది ఎలా కుదురుద్దని అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం అనకండి. అనుకుంటున్నావా? లేదండి, మనం ప్రయత్నం చెయ్యాలి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏదో ఒక రోజు మీ వారు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ ఆ ప్రయత్నాన్ని దేవుడు చూసి ఆమేన్ అన్నాడంటే నీకంటే ముందైపోతాడు ఆయన. లక్ష్మణరావు గారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. అలాంటిది సిగరెట్లు మానేశారమ్మా. సిగరెట్లు మానేయడానికి ఆయన చేసిన పని ఏంటంటే చాక్లెట్లు వేసుకోవడం నోట్లో. మరలా సిగరెట్ జోలికి వెళ్ళలేదు ఆయన నాకు తెలిసి. దేవుని దగ్గరికి వచ్చేవారు కాదు. ఫస్ట్ సత్యవతి గారు ఒక్కరే వచ్చేవారు. ఆ తర్వాత ఆయన దేవుడి దగ్గర రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే ఉపవాస ప్రార్థనకు రావడం మానరు. నిజానికి చెప్పాలంటే మొదటున్న వాళ్ళని బట్టి ఆయన వెనక్కి లాగబడాలి కదా. సైతన్గాడు అలా మాట్లాడతాడు. నిజంగా దేవుడి దగ్గరికి రాకపోవడమే, నిజంగా దేవుని దగ్గర రాకపోవడమే సిగ్గు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడమే సిగ్గు. దేవుని కొరకు నిలబడకపోవడమే సిగ్గు. దేవుని వాక్యానుసారంగా బ్రతకకపోవడమే సిగ్గు. ఎంతోమంది వెనక్కి లాగబడడానికి కారణం అవ్వడమే సిగ్గుపడాల్సిన విషయం. ఒక్కరున్న దేవుడు సంతోషపడి ఆ ఒక్కడ పరిస్థితిని బట్టి దేవుడు అనేకులు లేపుతాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన వెనక్కి లాగాలంటే ఎన్ని లాగాలి చెప్పండి అమ్మ, ఎన్ని లాగాలి? మొదటి వాళ్ళే రావట్లేదు, నేను వస్తేమని అనుకుంటారేమో అనుకుంటే అన్నీ త్యజించుకొని దేవుడు కావాలని ఒకే ఒక్కరగా వచ్చి అక్కడ కూర్చుని వెళ్తారు. అదండి అభివృద్ధి అంటే. దిగజారిపోకూడదు, ఆత్మీయతలో ఎదగాలి. నీ ఎదుగుదలను వెనకతలు వచ్చేవాడు చూసి నిన్ను మాదిరిగా చేసుకుంటే దేవునికి మహిమ, పరలోకము నీకు పరలోకల ఫలం. లేకపోతే నీవు వెనుకకు లాగిన వాడిగా, లాగిన దానిగా దేవుని దృష్టిలో పాపాత్ముడువు, పాపాత్మురాలిగా నిలిచిపోతావు. నీ వెనకతలు వచ్చిన వాళ్ళని నీవు లాగేటువంటి దుష్ట దౌర్భాగ్య స్థితికి నీవు దిగజారిపోతావు. దేవుని దృష్టిలో దిగంబరివి అయిపోతావు. దేవుడు అనవలసి వస్తే నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దిగంబరవని నీవు ఎరగక ధనవంతుణ్ణి ధన సమృద్ధి చేసుకున్నా నాకేమి కొదువా అని అనుకుంటావు. చూడండి, ఏ రోజు కూడా ఆత్మ సంబంధంగా మనకు ఎదగాలండి, ఎదుగుదల ఉండాలి. దైవజనుల ద్వారా మాట్లాడుతున్న అదే మాటలు ప్రభువు దైవ సేవకురాల ద్వారా మాట్లాడుతున్న అవే మాటలు మీకే తెలుస్తుంది కదా. పరిశుద్ధాత్మ కార్యం మనం ఎదగాలి. దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు. కొందరు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మీరు నిర్లక్ష్యం ఎందుకు మీతో చెప్తున్నారు? వాళ్ళు తప్పులో ఉన్నారు, వారు బుద్ధిహీనతలో ఉన్నారు, వారు అజ్ఞాన దశలో ఉన్నారు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోండి. రెండమ్మ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి.
మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతముతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నారు. ఎంత ఆత్మ సంబంధమైన పని అండి ఇది. మీరు సమాజముగా కూడుకుంటా ఉన్నప్పుడు పొద్దునుంచి సాయంకాలం వరకు సమాజంగా కూడుకోరు కదా. సమాజంగా కూడుకుంటూ ఉన్నప్పుడు రోజుకు ఒక 2 గంటలు, బుధవారం ఒక 2 గంటలని, శుక్రవారం ఉపవాస ప్రార్థన కాబట్టి ఒక 3 గంటలని, ఆదివారం ఒక 2.5 గంటలని కూడుకుంటాం. ఇక్కడ ఏముంటుంది సమాజంలో? సమాజంలో పాటలు పాడుకుంటాం, ఆరాధన చేసుకుంటాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. సమాజముగా కూడుకుంటూ ఉన్నప్పుడు పాపము జరిగేటువంటి ప్రసక్తి ఉండదు. ఈ సమాజముగా కూడుకున్నటువంటి ఈ ఆత్మీయత దినమంతటిలో నిన్ను ఆత్మ సంబంధంగా నిలబెట్టడానికి కారణమవుతుంది, బలాన్నిస్తుంది. హల్లెలూయా. బలాన్నిస్తుంది. త్యాగపూరితంగా చేసేదాన్ని దేవుడు చూస్తాడు. ఈ రోజున అనుదినము కూడా మీరు అందరూ సహవాసంలో ఉన్నారంటే మీరు త్యాగపూరితంగా చేస్తున్నారు. సమాజముగా కూడుకోవడానికి అనుదినము కూడా మీకు పని పాటలు లేవా? కానీ ఆ దినాన ఆదిమ సంఘము మీ వలె సమాజముగా కూడుకునుట నిర్లక్ష్యం చేయలేదు. మీరు కూడా సమాజంగా కూడుకునుట నిర్లక్ష్యం చేయలేదు. ప్రభు మీతో చెప్తున్నారు, ఇక మీదట కొందరు మానుకున్నట్టు మీరు సమాజముగా కూడుకునుట మానకండి. ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు, ఆరాధనలు ఉంటాయి, దైవవాక్యం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, ప్రసన్నత ఉంటుంది, అభిషేకం ఉంటుంది. దేవుడు దిగొస్తాడు, స్వస్థత కలిగిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నిన్ను ఆవహిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆయన ప్రసన్నతలో దినమంతా నీవు జయ జీవితంలో నిలబడతావు. నీకే తెలియకుండా నీ ఆత్మకు బలం అధికాధికమవుతుంది. అది నీ కంటికి కనబడదు కానీ అదృశ్యంగా నీ ఆత్మను అది బలపరుస్తుంది. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక ముందు మీరు అజ్ఞానులు కాకండి, ఇక ముందు కూడా మీరు జ్ఞానంగా ఉండునట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు సమాజముగా కూడుకున్నట్టును నిర్లక్ష్యం చేయకండి. అవివేకులుగా, అజ్ఞానులుగా, మందమతులుగా మీరు ఉండకండి. నా జనులు జ్ఞానం లేక అజ్ఞానులై నశించిపోతున్నారు. ఎందుకు అజ్ఞానులుగా నశించిపోతున్నారంటే వాళ్లకు దేవుని వాక్యం దగ్గరికి రావడం తెలియదు, దేవుని వాక్యమును అన్వయించుకోవడం తెలియదు. దేవుడు వాక్యం దగ్గర రాకపోతే దేవుడు వాక్యం హృదయంలోనికి ఎలా వెళుతుంది? దేవుని వాక్యం క్రియ ఎలా చేస్తుంది? దేవుని దగ్గరకు వస్తేనే దేవుని వాక్యం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు, ఏం విన్నారు? సోది కబుర్లు ఏమన్నా విన్నారా మీరు? దేవుని వాక్యం మీకేం తెలుస్తుంది? అమ్మో, అజ్ఞానులు సమాజంగా కూడుకున్నట్టు నిర్లక్ష్యం చేస్తారా? మనల్ని దేవుడు అజ్ఞానులుగా ఉండొద్దు అంటున్నాడా? అంటే కొంతమంది సమాజంగా కూడుకున్నట్టు మానేశారు, అలా మనల్ని మారొద్దు అంటున్నారు. అంటే మనల్ని దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. అంటే మానేస్తున్నారంటే దేవుడు దృష్టిలో వాళ్ళ పరిశుద్ధులా పాపులా? చెప్పండి. దేవుని దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులా? పరిశుద్ధులైతే కూడా మనతో కూడా చెప్పరు కదా దేవుడు సమాజంగా కూడుకుని నిర్లక్ష్యం చేయొద్దని. దేవుడు దృష్టిలో వాళ్ళు ఎంత పాపాత్ములో చెప్పనా? ఈ వాక్యం మనకు భయం పుడుతుంది. ఈ భయం రేపటికి నాంది ఏంటో తెలుసా? నిర్లక్ష్యం చేయకూడదు దేవుడి సన్నిధిని. దేవుడే మనకు కర్త, కర్మ, క్రియ. దేవుడే మనకు ప్రముఖుడు, దేవుడే మనకు ప్రథముడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని వలన మనం ప్రేమింపబడాలి. దేవుని వలన మనము ప్రేమింపబడాలి. మన జీవితానికి కర్తయు, కర్మయు, క్రియ అంతా దేవుడే. ఆయన్ను మనము సంతోషపెట్టాలి అంటే ఆయన మాట మనం వినాలి. అసలు దేవుడు అజ్ఞానులు అని అంటున్నాడు, వాళ్ళని బుద్ధిహీనులు అంటున్నాడు.
జ్ఞానం లేని వాళ్ళు అంటున్నాడు. జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు. ఏ జ్ఞానం? దేవుడే జ్ఞాని అయి ఉన్నాడు. ఆ జ్ఞానమే వాక్య జ్ఞానం. వాక్య జ్ఞానం. ఆ వాక్య జ్ఞానము లేనివాడు నశించిపోతాడు. ఆ వాక్యాన్ని త్రోసేసుకున్నవాడు నిత్య రాజ్యానికి అపాత్రుడైపోతాడు. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యాన్ని త్రోసేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేసిన త్యాగాన్ని కించపరుస్తున్నావు, దేవుడు చిందించిన రక్తాన్ని కాలదన్నుతున్నావు, పరిశుద్ధాత్మ కార్యాన్ని నీవు అపహాస్యం చేస్తున్నావు. ఇది నేనన్న మాట కాదు, ఇది సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినండి, 10వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్తగా నేను ఇంతవరకు చెప్పినటువంటి వాక్య సారాంశం దీంట్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలియక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఈ మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు మనం చదవాలి. ఇప్పుడు ఒక వ్యక్తిలో రక్షణ, విమోచన, విడుదల అనబడినవి యేసునందు విశ్వాసం ఉంచుట వలన వారికి సంప్రాప్తమయ్యాయి. దేవదేవుడు వాళ్ళ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారపోసి కొట్టబడి నెట్టివేయబడి ఉమ్మువేయబడి అపహసింపబడి కుక్కవలె ఏడవబడి సంఘం కొరకు ఆయన కార్చినటువంటి రక్తం, ఆయన ఇచ్చినటువంటి ఆ మార్గములో జీవించమని దేవుడు ఉపదేశము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశమును త్రోసివేస్తే ఆ దేవుణ్ణి త్రోసివేసినట్టే. అంటే దాని అర్థం ఏంటంటే యేసు బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, అంటే ఇప్పుడు సమాజముగా కూడుకోవద్దని దేవుడు చెప్పాడా? సమాజముగా కూడుకోమని దేవుడు చెప్పాడా? మరి ఆదిలో సంఘం అంతా సమాజముగా ఎందుకు కూడుకున్నారో ఈ రోజున కొందరు ఎందుకు మానుకున్నారు? ఆ రోజున సంఘములో కొందరు ఆసక్తిగా దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చారు? ఈ రోజున ఎందుకు రాలేకపోయారు?
అది నాన్న ఎందుకు అభిషక్తులుగా ఉన్నారు, ఎందుకు ప్రార్థన పరులుగా ఉన్నారు, ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే ఆసక్తిని కనుపరిచారు, ఎందుకు దైవజనుల మాటకు లోబడ్డారు, ఎందుకు కొన్ని సంవత్సరాలు ఆత్మలో రోషముగా ఉండి ఎందుకు ఇప్పుడు పతనావస్థకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎరిగి చెడిపోయారు. ఇక్కడ ఏమన్నారు? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా పాపానికి బలుండదు కానీ న్యాయ తీర్పుకు మాత్రం భయపడాలి. అర్థమైందా? అంటే ఎరిగి నేను పాట రాశాను కదా, దోషులమై ఎరిగి పడి చెడియుండగా, అపరాధులమై అపవాదికి ఆహుతయుండగా, మరణ పాత్రులమై నరక పాత్రులమై నాశన కూపములో జోగుతూ ఉండగా, సర్వోన్నత స్థలములలో నివసించు యేసయ్య దివి నుండి భూమిపైకి వాక్యముగా దిగి వచ్చి ఖండించి గద్దించి సంధించి సరిచేసి విడిపించి నడిపించి మార్గములో నిలబెట్టే. ఎరిగి చెడిపోతున్న ఆయన వాక్యముతో ఖండింపబడి గద్దింపబడి బుద్ధి చెప్పబడి సరిచేయబడి మలచబడి చెక్కబడి సరైన మార్గములో నిలబెట్టబడ్డాం. ఆ మార్గమే ఆయన ఏర్పాటు చేసిన మార్గము. ఆ మార్గం మనకిచ్చారు. కానీ మనం వాక్యం దగ్గరకు వచ్చి మనల్ని మనం ఆ మార్గములో దేవుని వాక్యము ద్వారా నిలబెట్టబడ్డాము. కానీ చాలామంది ఆ మార్గములో నిలబెట్టబడలేదు. ఎందుకు చేతనంటే దేవుని యొద్దకు, దేవుని వాక్యం యొద్దకు రాని కారణాన. అందుకే దేవుడు వాక్యంలో ప్రకటన గ్రంథములో ఇదిగో తలుపు యొద్దుండి తడుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వాని యొద్దకు వస్తాను. అంటే ఇప్పుడు దేవుని వాక్యం హృదయంలో నుంచి లోపలికి వెళ్ళాలంటే పాస్టర్ గారు బైబిల్ చేత పట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నారు మా ఊళ్ళని ఎదుక్కుని వెళ్ళాలా? దేవుడు ఏమన్నా పిలిపించాడా పాస్టర్ గారికి? దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు సంఘానికి. ఏంటో తెలుసా? దైవజనుల్ని నేను ఏర్పాటు చేస్తాను, వారు మీకు ఉపదేశాన్ని ఇస్తారు, మీరు ఆ ఉపదేశ ప్రకారంగా బ్రతికితే ఆ నిత్య మార్గములో మీరు నిలబడతారు. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరికి కావాలనుకుంటూ వస్తున్నారో వాళ్ళు ఆ వాక్యము ద్వారా ఖండింపబడి గద్దింపబడి సంధింపబడి సరిచేయబడి విడిపించబడి నడిపించబడి మార్గములో నిలబెట్టబడుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక ముందు మీరు సమాజముగా కూడుకునుటను నిర్లక్ష్యం చేయకండి. సమాజముగా కూడుకునుటను నిర్లక్ష్యం చేసిన వారు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎరిగి చెడిపోయారు. వారు ఎరిగి పాపులైపోయారు. అలాంటి వాళ్ళని దేవుడు అన్నారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని వాళ్ళు కాదనుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక నరక పాత్రుడు. ఏ పాత్రుడు? నరక పాత్రుడు. వాక్యం విన్నారు కదా, నేను వక్రీకరించి ఏం చెప్పలేదు కదా. అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటో మీకు తెలుసు, దేవుని త్యాగం ఏంటో తెలుసు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసు. ఈ వాక్యం మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుందని తెలుసు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, వాక్యమై ఉన్న యేసు క్రీస్తుని మీరు కాళ్ళతో త్రొక్కినట్టు పరిశుద్ధాత్మను మీరు ఆత్మను తిరస్కరించినట్టు, దేవుని కుమారుడైన యేసును పాదాలతో తొక్కినట్టు, నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్టు. అంటే కొంత మనం నిజమేనండి అంటే, అవును, యేసుప్రభుని త్రోసేసినట్టే కదా వాక్యం వద్దనుకుంటే. అంటే యేసుప్రభు చేసిన త్యాగాన్ని, యేసుప్రభు చిందించిన రక్తాన్ని విశ్వసించలేనట్టే కదా. నువ్వు విశ్వసించావంటే యేసుప్రభు చెప్పిన మాట వింటా.
యేసుప్రభు మాట ఏంటంటే వాక్యమే. వాక్యం ఏం చెప్తుంది? సమాజంగా కూడుకునుటను నిర్లక్ష్యం చేయదు. ఇప్పుడు ఎవరికి భయం పుట్టాలి? సమాజముగా కూడుకుంటున్న వాళ్ళకి ఇక ముందు సమాజంగా కూడుకునుటను నిర్లక్ష్యం చేయకూడదనే భయం పుట్టాలి. మరి ఆల్రెడీ సమాజముగా కూడుకునుట నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారికి వాక్యం దగ్గర రాకపోతే భయం ఎక్కడి నుంచి పుడతా చెప్పండి. అందుకే దేవుడు అన్నారో వాళ్ళని ఇంక వదిలేశారు. ఏం చేశారు? వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు వాక్యానికి విరోధంగా దేవుడు పనిచేయడు. శిలువ మీద ఉన్నటువంటి దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు కదండి. అగ్నిలో నుండి లాగబడితే చాలండి అని అనుకున్న ఛాన్స్ లేదు. ఎందుకంటే నీకు దైవజనులు ఉన్నారు, ఎందుకంటే నీకు ఉపదేశం ఉంది, ఎందుకంటే నీకు సంఘం ఉంది, ఎందుకంటే నీకు సహవాసం ఉంది, ఎందుకంటే దేవుడు అంటే ఏంటో నీకు తెలుసు, ఎందుకంటే నీ తొలి అనుభవాలు ఆత్మ సంబంధంగా ఉన్నాయి. ఇప్పుడు లేవు అంటే నీవు ఎరిగి చెడిపోయావు అంటాడు దేవుడు. హొఫ్నీ ఫినోహోసులకు అన్నీ తెలుసు, కానీ ఎరిగి చెడిపోయి తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మొదట నువ్వు అలా ఉండి కడపట్టి ఇలాగ అయిపోయావంటే నువ్వు ఎరిగి ఏమైపోయావు? నీకు అప్పుడు ఆసక్తి ఉంది, ఇప్పుడు నిరాసక్తి ఏలుబడి చేస్తుందంటే నువ్వు ఎరిగే పడిపోయావు. అంటే దాని అర్థం ఏంటంటే, తెలిసి తప్పులు చేసినోడికి అంతకంటే మరి ఎక్కువ శిక్ష. ఎంతకంటే మోషే ధర్మశాస్త్రంలో ఎవడైనా ఆజ్ఞ అతిక్రమించాడంటే 2 సాక్షులుంటే ఆ 2 సాక్ష్యాలను బట్టి చంపేసేవాడు. మరి ఈ రోజున ఎరిగి కూడా నీవు చెడిపోతున్నావంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువారిని పాదాలతో తొక్కుతున్నావంటే, దేవుని యొక్క నిబంధన రక్తాన్ని త్రోసేస్తున్నావంటే, పరిశుద్ధాత్మను నీవు తృణీకరిస్తున్నావంటే మరి ఇంకెంత పాపం ఉంటుంది? ఇంకెంత పాపం ఏంటి? వాళ్ళనేమో చంపారు, నువ్వు నిత్యము యుగయుగాలు నిత్య నరకాగ్నిలో ఉంటావని దాని అర్థం. వాక్యం ఎంత భయంకరమైంది తెలుసా మీకు? ఎంత భయంకరమైన వాక్యము బోధించరు కాబట్టే సంఘానికి ఈ రోజున భయం లేదు. వచ్చిన మీకు భయం పుట్టింది, రాని వాళ్ళకి భయం పుట్టాలంటే రావాలి. వాళ్ళు రారని దేవుడికి తెలుసు కాబట్టే మరి ఇంకెంత అధికమైనటువంటి శిక్ష ఉంటుంది అన్నాడు దేవుడు. అందుకే ఏ ఉపదేశాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఎంత ప్రయాసపడి వచ్చినా దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేనోడు పని అదే. అంటే దాని అర్థం ఏంటి? వాడు కూడా ఎరిగి ఇది దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నావు కానీ గ్రహించిన వాక్య ప్రకారంగా బ్రతకాలని నీకు తెలుసు, బ్రతకట్లేదంటే రానివాడు ఎంతో దేవుడి దృష్టిలో వచ్చి వాక్యాన్ని విననట్టుగా బ్రతుకుతున్నవాడు కూడా దేవుడి దృష్టిలో అంతే. ఎంత భయంకరమైనది వాక్యం. అందుకే దేవుడికి మరొక పేరేంటో తెలుసా? భయంకరుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడు కాదు, కోదమసింహం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక్క తప్పుకే మారు మనసు పొందకపోతే దీపస్తంభాన్ని అక్కడి నుండి తీసేస్తాడు. ఒక్క తప్పుకే. మరిన్ని తప్పులు ఉన్నాయి. నువ్వు వాక్యం దగ్గరికి రాకపోతే నీకు ఆత్మ బలం ఉండదు, నువ్వు పౌష్టికత ఉండదు, దైవ సేవకులు మాట మీద నీకు లక్ష్యం ఉండదు. అది దేవుని మాటగా నువ్వు భావించు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్ ప్రత్యక్షత కొరకు ఆతృతతో ఆశతో ఎదురు చూస్తే, దేవుని వాక్య ప్రకారంగా దేవుని దాసురాలైన నేను నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు పరలోక రాజ్యమునకు పాత్రురాలు. ఎంత బ్రతికి మన పరలోక రాజ్యం కొరకే బ్రతుకుతున్నాం. ఇప్పుడైనా మనం ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకుందాం. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు మన వారు షాప్కి వెళ్తానంటే వెనక్కి లాగేశావు నువ్వు. అంటే కరోనా వచ్చి చచ్చిపోతావేమో, పిల్లలకి అంటుకుపోద్ది, నాకు అంటుకుపోద్ది, మాట వినపోతే ఇంకా గయ్యల్లో పడిపోయి కూడా ఎడబోయో అంటాం. మరి ఇది నరకాగ్ని అంటే మాటలు అనుకుంటారా? మరి ఈ విషయంలో ఎంతగా మనం వెనక్కలాగాలి? ఏ వెనక్కే? వాళ్ళ పరిపాట్లలో నుంచి వెనక్కి. పాస్టర్ గారని మమ్మల్ని తినేవరా, పని చేసుకునేవరా అంటే మన అందరూ కూడా అనుకూలంగా ఉన్నాం కదండి, మనకేం బాధ? చర్చి ఏమన్నా 100 కిలోమీటర్లు ఉందా? రాయచూరులో ఉంది ఏమన్నా? మన ఇంట్లో ఉన్నట్టు అసలు నిజంగా దేవుడు ఎంత కనికరం పెట్టాడండి మన మీద. అది ధ్యానం చేసుకోవాలండి. మనం 2 అడుగులు బుడుగు వేస్తామంటే వచ్చేద్ది మందిరం. మా సీతగారు అయితే పక్కనే, మా లక్ష్మమ్మ గారు అయితే పక్కనే, మా సత్యవతి గారు అయితే మా వీధే, మా రేఖమ్మ అయితే ఆ ఒక్క వీధి దాటిందంటే మళ్ళీ కనబడద్దు అక్కడి నుంచి మాకు.
అసలు దేవుడు ఎంత గొప్పోడండి. అసలు మనకి ఎంత కృపిచ్చాడు. మనకైనా ఈసీయులకైనా ఎంత కృపిచ్చాడండి. ఒక మాట చెప్పండి, ఈసీయులు ఇలాగా చెప్పండి. మీతో ఉంటున్నారా? మీతో అంటే సంగతి ఉంటున్నారా? ఉపదేశాలు ఉన్నాయి ఇలాంటి. మరి మీరు ఒక్కసారి అర్థం చేసుకుని ఏ ఆఫర్ అన్నా ఉంటే మాత్రం లాక్కొచ్చేస్తాం మనం. మరి ఇది నిజం అసలు సిసలైన ఆఫర్ ఇది మనకి. ఏ ఆఫర్ ఇది? ఎంతవరకు ఉంటామో తెలియదు. ఆ రోజు పౌలు బర్నబాల వాక్యం చెప్తుంటే పట్టణం అంతా వచ్చిందంట. ఎందుకు? ఆ వాక్యానికి ముగ్ధులై కొందరు త్రోసేసారు. అలాంటప్పుడు వాళ్ళు త్రోసేస్తే మీ దగ్గర ఎటు ఉండేది, వెళ్ళిపోతున్నాం మేము అన్ని జల్లి దగ్గర, మిమ్మల్ని మీరు ఆ పాత్రులుగా చేసుకున్నారు. ఈ రోజున వాక్యం ప్రకటించడానికి దేవుడు ఆయన ఆత్మచేత దైవజనుల్ని సంగమా మీ కొరకు నిలబెడుతూ ఉన్నప్పుడు మీరు వారిని నిర్లక్ష్యము చేస్తే వారిని వేరొక చోట నిలబెట్టుకుంటాడు, కానీ మీరు నశించిపోతారు. జాగ్రత్త. నశించకుండా ఉండాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎంతవరకు మమ్మల్ని ఇక్కడ పెడతాడో తెలియదండి. ఇంక రోజు ఇదే పని పెట్టడండి దేవుడు. అంచలంచలగా ఎదుగుదలకి నడిపిస్తాడండి. 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 తలాంతులు సంపాదించుకున్నాడు. 5 తలాంతుల దగ్గర ఉండిపోలే. మేము ఎక్కడే ఉండిపోతామని కూడా అనుకోవట్లే. మేము ఇంకనూ ఎంతో సేవ చేయవలసినటువంటి వారం. కానీ దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి. మీ తరములో దేవుడు ఒకవేళ కృపించాడేమో, మీ తరము ఈ కృపలో చక్కబెట్టుకోండి. ఆ తర్వాత మేము ఉండమేమో. అందుకే పౌలయ్య గారు అంటున్నారు, నేనున్నంతసేపు జాగ్రత్తగా మీ కొరకు ప్రసవ వేదన పడుతూ మిమ్మల్ని కట్టుకుంటున్నా. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. జాగ్రత్త. మందని మాత్రం కనికరించు. మాకు ఇవ్వనండి. చెప్పితేనే నువ్వు పాస్టర్గా అనలేదండి దేవుడు. పురుకొల్పబడుతున్నాం, మిమ్మల్ని పురుకొల్పుతున్నాం. పొద్దునుంచి సాయంత్రం వరకు నాకు ఏమీ పని లేకుండా ఉండదండి. పిల్లల్ని అడగండి, పాట కట్టడమో, పాట పాడడమో, ట్యూన్ చేసుకోవడం, ఆ బెల్ట్ తీసుకోవడం వంట పని ఉండదండి. మా పిల్లల్ని మేము పంపించుకోమండి. మా ఇంటికి కూడా బోడు మంది రారండి. మీకు ఇంకా వస్తారు రారా తేలదు కానీ మాకు అప్పటికప్పుడు వచ్చేస్తే బిర్యానీలు చేసి పెడతానండి. ఉల్లిపాయ కోసుకోవడానికి కూడా ఉండదు కదండి. ఎవరొకరిని ఉల్లిపాయలు కోయండమ్మా అని చెప్పి ఏం చేస్తానండి? మీ అందరికంటే ఎక్కువ వస్తారు మా ఇంటికి. నేను అందులోనే ఆనందిస్తూ ఉంటాను. అమ్మయ్య ఈరోజు అసలు ఖాళీ లేదు, దేవునికి స్తోత్రం. ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు. ఒక్కొక్కసారి అయితే పిల్లలు హోంవర్క్ చేసుకుంటే నేను ఇక్కడ పాట కట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి సమయంలో మనం సద్వినియోగపరుచుకున్నందుకు ఆనందించాలి, సమయాన్ని వ్యర్థపరుచుకున్నందుకు బాధపడాలి. ఈ రోజున దేవుడి సన్నిధిలో సమాజంగా కూడుకుంటున్నారంటే ఎంత సమయం దేవుడి సన్నిధిలో ఉన్నట్టు మీరు? అసలు మీ తలంపు అటుగాని ఇటుగానే వెళ్తుందా? పాపపు తలంపు వస్తుందా? హృదయం అపరిశుద్ధం అవుతుందా? ఇప్పుడు చూసిన హృదయ శుద్ధి కోసమే ఎప్పుడు చూసిన దేవుని అభిషేకం మీకే తెలియకుండా అదృశ్యంగా అలా పొంగి పారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈరోజు నేను కృపావరాలు దినదినం అభివృద్ధి చెందుతున్నాయంటే ఎందుకు? నా బ్రతుకును ఒకసారి చూడండి మీరు. దినదినము కృపా వరాలు అభివృద్ధి చెందడం చూస్తున్నారు. ఒకరోజు నన్ను చూసిన వాళ్ళు ఈ రోజు నన్ను చూస్తుంటే అయ్యి బాబోయ్ పాస్టరమ్మ గారా, విడుదల చేసిన పాట కోసం ఏమని పెడుతున్నారు తెలుసా? అసలు సిసలైన క్రిస్మస్ పాట అని పెట్టారు. అంతకంటే ఏం కావాలి నాకు? ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. ఎంతమంది ఎన్ని పాటలు రాస్తే ఏంటి? క్రిస్మస్ పాట ఒక్క పాట, అసలు సిసలైన క్రిస్మస్ పాట అని పెడుతున్నారు. ఎందుకు? ఆశను చూస్తాడు దేవుడు, ఆసక్తిని చూస్తాడు దేవుడు. సోమరులా పడుకుందాం, దొర్లుదాం. ఏ రోజు దొరలండి. ఇదిగో అబద్ధాలు చెప్పండి. నేను ఇదిగో మా పిల్లలు ఉన్నారు, అడగండి ఒకసారి. రాత్రులు నాకు నిద్ర ఉండదండి. చూసారు ఎలా ఉంటాయో? నేను మీకు మాదిరిగా ఉండాలని చెప్తున్నాను. పౌలు గారు కూడా తమ సంఘానికి మాదిరిగా ఉండాలని చెప్పాడు. డప్పు కొట్టుకోవడానికి చెప్పట్లే, మీకు మాదిరిగా ఉండడానికి నేను మీతో మాట్లాడుతున్నా. నేను చెయ్యకుండా చెప్పట్లే, నేను చేసి చెప్తున్నా. దేవుడి సన్నిధిలో నా సమయాన్ని నేను అనుకూలపరుచుకొని వ్యర్థపరుచుకోకుండా సద్వినియోగపరుచుకోండి. దినములు చెడ్డము కనుక సమయాన్ని పోనివ్వకండి. సమాజముగా కూడుకుంటూ నిర్లక్ష్యం చెయ్యకండి.
రేపటి నుంచి ఒక్క క్షణం కూడా ఖాళీ లేదండి. రేపు మాకు మీటింగ్స్ రేపటి నుంచి 1వ తారీఖు వరకు. శుక్రవారం మాత్రం నేను ప్రార్థన పెడతాను. ఎందుకంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు కాబట్టి బుధవారం పెట్టాలనుకున్నాను, శుక్రవారం పెట్టాలనుకున్నాను, పెడతాను. శుక్రవారం అందరూ ఉపవాసంతో వచ్చేయండి. అంటే చివర కాబట్టి ఎంతమంది ఎలా ఉన్నా కూడా ఉపవాసంతో వచ్చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, యేసుక్రీస్తును పాదములతో తొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచికి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. ఎవడు వీడు? బుద్ధిపూర్వకముగా పాపం చేసినవాడు. ఇది పాపం కాదా? ఆజ్ఞాతిక్రమం పాపం కాదండి. దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం పాపం కాదా? దేవుని త్రోసేయడం పాపం కాదా? యేసుప్రభుని కాళ్ళతో తొక్కడం పాపం కాదా? యేసుప్రభు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని త్రోసివేయడం పాపం కాదా? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం పాపం కాదా? అందుకే కదా పౌలు గారు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు, ఆత్మను ఒక్క మాట చెప్పండి, ఇలాంటి వాడు ఆత్మను ఆర్పేశారా? ఆత్మ ఇరిగిపోతుందా? రగిలిపోతుందా? మరి ఈ రోజున అలాంటి వాళ్ళకి ఈ వాక్యం ఉంటే వాళ్ళకి ఏమొచ్చును? భయం వచ్చినా? అందుకే దేవుడు ఏమన్నాడు? హృదయమనే తలుపు యొద్ద ఉండి తడుతున్నాను. ఆల్రెడీ తట్టుతున్నాడు. రోజు బుధవారం రండి, శుక్రవారం రండి పాస్టర్ గారు మాట్లాడుతుంటే తలుపు తీశారా? ఎవరు గొడవకు రారండి, చెప్పండి. బాధపడుతున్నారా? వీళ్ళందరూ మనోళ్ళే, ఎవరు గొడవ పెట్టుకోరు. మనం అంత దౌర్భాగ్య స్థితి దిగజారిపోలేదు. వాక్యం చెప్తుంటే గొడవ పెట్టేసుకుని మీదకి వచ్చేసి అంత దౌర్భాగ్యం ఏమీ కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? ఒక్కరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఫంక్షన్ ఉందనుకోండి, ఈరోజు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు ఫంక్షన్ ఉంటే. దేవుని కోసం దేవుడు ఎంతో చేశాడు మన కోసం. దేవుడి కోసం మనం చేయలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం, మాటను వినలేకపోతున్నాం. ఎంత చేసినటువంటి దేవుడిని పాదాలతో త్రొక్కుతున్నాం. మన కొరకు ఎంతో రక్తాన్ని ధారలుగా కార్చినటువంటి దేవుడి యొక్క నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాం. అంటే నేను చెప్పాను కదా, కొన్ని మాటలతో చెప్పక్కర్లేదంట, చేతలతో చెప్తాం. ఈ రోజున దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న వారు మాటలతో చెప్పట్లేదు, చేతలతో. నేను మన శ్రావణిని, అమ్మ ఆ బుక్ ఇలాగ ఇవ్వమన్నాను అనుకో, అలా ఉందనుకో, ఇవ్వలేదని అర్థం. చేతలతో ఏం చేసింది అమ్మాయి? మాటతో చెప్పలేదు, చేతలతో. అమ్మాయి ఇలా రా అన్నాను అనుకో, అలాగే ఉందనుకో, రాలేదు అంటే దాని అర్థం చేతలతో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కాళ్ళతో తొక్కినట్టు, ఆయన్ని తృణీకరించినట్టు, పరిశుద్ధమైనటువంటి నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్టు, పరిశుద్ధాత్మను తొక్కపెట్టినట్టు. అందుకే పౌలు గారు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి, ఆత్మను ఆర్పకుడు. ఇలాంటి వాక్యాలు ఎవరు చెప్పరండి. వాళ్ళకే డౌట్ వచ్చేద్ది. ఏమొచ్చేద్ది? వాళ్ళకే డౌట్ వచ్చేద్ది అనమాట. ఇలాంటి వాక్యాలు చెప్పరు, అందరూ చెప్పరు, చెప్పలేరు కూడా. సత్తా లేదు, సత్తా ఉండదు. నికాసుగా ఎవడైతే దేవుడి కోసం బ్రతుకుతాడో వాడు మాత్రం చెప్పగలడు. ఎందుకంటే చూస్తున్నది దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. మీరెంత మట్టుకు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మిమ్మల్నే కాదు, ఎవరైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళను కూడా ప్రేమించారు. వాళ్ళ బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. హెచ్చరించండి. ఎస్తేరు హెచ్చరింపబడింది, తీసుకుంది, మనకు మాదిరయింది. దావీదు హెచ్చరింపబడ్డాడో మనకి మాదిరయ్యాడు. హెచ్చరికను త్రోసేసినటువంటి లోతు కుటుంబం నాశనమైపోయింది. హెచ్చరికను త్రోసేసిన సౌలు కుటుంబం నాశనమైపోయింది. హెచ్చరికను త్రోసివేసినటువంటి కయ్యను మొదలుకొని హెచ్చరికను త్రోసివేసినటువంటి ఇస్కరియోతు యోధా వరకు అందరూ కూడా నాశనానికి జోగారు. మనల్ని నిలబెట్టేది వాక్యం.
వాక్యమైనటువంటి దేవుడు దిగొచ్చాడు. ఎరిగి ఎరిగి సంగమా, ఎరిగి ఎరిగి చెడిపోతున్నాం మనం. అన్యజనులు ఎర్రగక చెడిపోతుంటే మనము ఎరిగి ఎరిగి చెడిపోతున్నాము. కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు సర్వోన్నతమైన స్థలాలను విడిచి దివి నుండి భూమికి దిగివచ్చి ఖండించి గద్దించి సంధించి సరిచేసి విడిపించి నడిపించి ఇదిగో మార్గములో ఇక్కడుందే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆ ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజున ఆ దేవుడు త్రోసేస్తుంటే ఆ పరలోక రాజ్యాన్ని త్రోసేసినట్టే. అవునన్నా కాదన్నా రెఫరెన్స్తో నేను మీకు దేవుని ఆత్మ సహాయంతో ప్రకటన చేస్తున్నాను. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు మీ జీవితాల్లో హెచ్చరిక అనబడేటువంటి క్రమములో నిలబడండి. అది మీ కుటుంబానికి క్షేమం. తప్పేమీ లేదు, తప్పేమీ లేదు. ప్రేమించేవాడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు. దేవుని మందిరం విషయం నువ్వు హెచ్చరిస్తున్నావంటే నీవు నీ భర్తను నీ బిడ్డలను ప్రేమిస్తున్నావని అర్థం. నువ్వు హెచ్చరించట్లేదంటే ప్రేమిస్తున్నావని అర్థము కాదు. ఎందుకంటే హెచ్చరించవలసిన విషయమును హెచ్చరించకపోతే పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం. మనమందరూ కూడా దేవుని యొక్క కృప చొప్పున ఆయన ఆత్మ చొప్పున మన కుటుంబాలను దేవుని సన్నిధిలో నిలబెట్టుదుముగాక. మన దేవుడు నమ్మదగినోడండి. మన ప్రయత్నాన్ని చూస్తాడు, మన ప్రార్థన చూస్తాడు. నిజంగా మీ అందరి గురించి నాకు తెలుసు. ఎవరో కూడా ఎవరి రాకండి అని అన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిజంగా వాక్యం వస్తున్నప్పుడు మీ హృదయాలు మండడం నేను చూస్తున్నాను. చాలా బాధలో ఉన్నారు మీరు. అయ్యో ఇలాగ అయిపోతున్నారే. కొందరు అనుకుంటున్నారు అయ్యో వాక్యాన్ని వినలేకపోతున్నారే వచ్చి అని కొందరు అనుకుంటున్నారు. కొందరు అనుకుంటున్నారు అయ్యయ్యో దేవుడి దగ్గర రాలేకపోతున్నారే. కొందరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, కొందరైతే తిట్టించుకుంటున్నారు. కానీ అమ్మా, దేవుని సేవకురాలకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు హెచ్చరిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ప్రభువు తప్పకుండా కార్యాన్ని జరిగించబోతున్నారు. నేను ఒకరోజు చెప్పాను, సత్యనారాయణ గారని సత్యవతి గారు మావయ్య గారు క్యాన్సర్తో బాధపడుతున్నారే. నేను ఇక్కడికి వచ్చిన తొలి దినాల్లో ఆయన మందిరంలోకి వచ్చినట్టు దేవుడు బయలుపరిచారు నాకు. కానీ ఇన్ని సంవత్సరాలకి ఆ ప్రార్థన ఫలించింది. ఆ దర్శనాన్ని బట్టి ప్రార్థన చేసాం, ఫలించింది. అవునా? అలాగే మన ప్రయాసను దేవుడు వ్యర్థం చేయడు. మీరు ప్రయత్నం చేయండి, మీరు ప్రార్థన చేయండి, దేవుడు వారిని ప్రథములుగా నిలబెడతాడు. ఆ క్రెడిట్, ఆ కృప, ఆ ఫలం మీరు దక్కించుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. నాకు తేటగా తెలియపరచబడుతున్నాయి, నాకు తేటగా తెలియపరచబడుతున్నాయి మీ హృదయాల్లో అనుకుంటున్నవి. నువ్వైతే నీ తండ్రి విషయంలో అనుకుంటున్నావు, నిజమా కాదా? తేటగా తెలియపరచబడుతున్నాయి. ఆవిడ వాళ్ళ భర్త విషయంలో అనుకుంటుంది, అవునా కదమ్మా? తేటగా నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. అందరి గురించి చెప్పలేం కదండి. టైం అయిపోయింది, ఇప్పటికే 8:15. మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, చిన్న ప్రార్థన చేసుకుని మనం వెళదాం. మీ అందరిని బట్టి నాకు చాలా సంతోషం అమ్మా. ఒక విషయం చెప్పనా, మాకంటూ కూడా దేవుని ఎదురు చెప్తున్నాను. దేవుడు ఉన్నారు ఇక్కడ. సంఘం తప్ప మాకు మా అనబడినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరు కూడా మాకు కావాలని కూడా మేము అనుకోవట్లేదు. మాకు కర్త కర్మ క్రియ అయినటువంటి దేవుడు మాకు అప్పగించినటువంటి సంఘమే మాకు బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులు, అమ్మలు, నాన్నలు, అక్కలు, చిన్నమ్మలు, పిన్నమ్మలు అన్నీ. మేము అత్యధికంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మాటలతో కాదు సుమ, క్రియలతో ప్రేమిస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని హత్తుకుని ఉంటున్నాం. క్రియలతో ప్రేమిస్తున్నాం కాబట్టే గద్దింపుతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు సంతోషంగా ఉన్నతమైన స్థితిలోకి వెళతంటే మా హృదయాల సంతోషించిన అంతగా మీ కన్నవారు కూడా మీ కొరకు సంతోషించరు.
నేను యథార్థంగా దేవుని ఎదురు చెప్తున్నాను మరి ఒకసారి, మేము చచ్చిపోయేంత వరకు మా బ్రతుకుల్లో మాకు దేవుడిచ్చినటువంటి సంగమా, మీరే మాకు సంతోషం, మీరే మాకు ఆనందం, మీరే మాకు అతిశయం. ప్రతి సహోదరుణ్ణి కూడా నేను నా సొంత అన్నగానే భావిస్తాను. అందరూ, ఎందుకంటే ఇది మనిషినిచ్చిన బంధం కాదండి, దేవుడు పెట్టినటువంటి బంధం. దేవుణ్ణి ప్రేమిస్తున్న అనుభవాల్లో ఉన్నాం కాబట్టి మేము తప్పక మిమ్మల్ని దేవుని ఎదుట ప్రేమిస్తున్నాం. ఎటువంటి పరిస్థితులను ప్రేమించగలుగుతాం. మీరు మాకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు ప్రతి విషయంలో సంతోషంగా ఉంటే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే మా ఆశ మీ అందరు ఎదగాలి, మీ అందరు అభివృద్ధి చెందాలి, మీ అందరి పరిస్థితులు, మీ బిడ్డల పరిస్థితులు మా హస్తాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము పరలోక రాజ్యంలో నిలబడినప్పుడు సంగమా మీ అందరినీ దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు బడా నమ్మకమైన నా దాసుడా దాసురాలని మా నిమిత్తం చెప్పాలి. నేను యథార్థంగా చెప్తున్నాను. ఫస్ట్ నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి సంఘం కొరకు చేస్తా, ఆ తర్వాత నాకు ఇచ్చిన కడుపును పుట్టిన బిడ్డల కొరకు చేస్తాం మేము ప్రార్థన. మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఏ రోజుకైనా ఇది దేవుడు పెట్టిన బంధం. మీలో మీకు కానీ మాకు మీకు కానీ ఇది దేవుడు యొక్క సత్సంబంధం, ఆయన రక్తం వలన పుట్టినటువంటి బంధం. ఏ రోజు కూడా మిమ్మల్ని మేము మా హృదయాల్లో భద్రపరుచుకున్నాం. మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ మాకు సమానమే. మా ఆశ ఏంటంటే మీ అందరూ ఎదగాలి, వర్ధిల్లాలి, దేవుడి సన్నిధికి రావాలి, దేవునులు ఎదగాలి. ఆదిమ సంఘం ఎలాగ ఎదిగిందో అలా ఎదగాలి. మందస్సాన్ని భుజాల మీద మోయాలి. ఇటు కృపలో దేవుడు సంఘముగా మనందరినీ నిలవబెట్టునుగాక. సాతాను క్రియలు లయమైపోవునుగాక. మనమే వాడి క్రియలను లయపరచడానికి అభిషక్తులమై